మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు తిరుగుబావటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి కల్వ శివత ఉన్నారు. మేడం, పార్లమెంట్లో రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ. రాహుల్ గాంధీ నిన్న కొన్ని కామెంట్ చేశారు. బీజేపీలో ఉండేవాళ్ళు నిజంగా అసలు సిసలైన హిందువులేనా అని. నేను కూడా ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా బీజేపీ నిజంగా హిందువులేనా? హిందువులు కాదా? హిందువులు కాదు. రాహుల్ గాంధీ గారు అన్నమాట వీళ్ళకేం పని పాట లేదు. బయటకు వచ్చి హిందువులని కాంగ్రెస్ తిట్టింది, హిందువులని బీజేపీని తిడితే, ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళని తిడితే దేశంలో ఉన్నటువంటి హిందువులను తిట్టినట్లు అంటారు. అంటే ఇప్పుడు అంబానీకి లక్షల కోట్లు ఉన్నాయి, హిందువులకు అందరికి వంచుతుండే ఆయన. అలా సమాధానం చెప్పాలి కదా. వీళ్ళందరూ హిందువులు ముసుగులు వేసుకొని దొంగలాటలు ఆడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర పైసలు మస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకు పంచే, మనం 80% ఉన్న హిందువులకు పంచే మన పైసలు. అట్లా అప్పుడు మేము శబాషి, హిందువుల మీద ప్రేమ ఉన్నది. హిందువులు అంటే వీళ్ళు అసలు రక్తం ఇట్లా కోసుకొని ఏర్లై పారుతుంది, హిందువుల ఒంటి మీద ఈగ వాళ్తే మేము ఏమనము అనేది అంటే ఒక లెక్క. వాళ్ళు రెచ్చగొడితే మనోళ్ళందరూ రెచ్చిపోవడం ఏందో నాకు అర్థమైతలేదు. ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీ గారు అన్నమాట దేశంలో ఉన్నటువంటి నిజమైన హిందువులను తిట్టిన ఆర్ఎస్ఎస్ ముసుగులో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు చెప్పుకొని హిందువుల పేర్ల మీద అబద్ధాలు ఆడేటోళ్ళు నిజమైన హిందువులు కాదు. మీరు నిజంగా నిజమైన హిందువులు కోపం ఉండదు. నిజమైన హిందువులు ఇంకోటి ఏమో అన్నాడు కదా, నిజమైన హిందువులు అంటే ఏదో అన్నాడు వర్డ్ రాహుల్ గాంధీ. నిజమైన హిందువులు భయపడరు, నిజమైన హిందువులు భయపడరు. మీరు భయపడి బతుకుతున్నారంటే డెఫినెట్గా నిజమైన హిందువులు కాదు. అదానికి అమ్మని భయపడి బతుకుతున్నారు. రాహుల్ గాంధీ అదే చెప్పిండు కదా, అభయాస్తం గురించి చెప్పిండు. 4 క్లియర్గా ఇచ్చిండు. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి 4 చెప్పిండు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం, అభయం ఇస్తున్నారు. 4 ఆశీర్వాదాలు కాంగ్రెస్ పక్షాన ఉన్నాయని చెప్పిండు క్లియర్గా. కాంగ్రెస్ పార్టీ హస్తము, క్రిస్టియన్ హస్తము, ముస్లిం హస్తము, సిక్ హస్తము, అందరి హస్తమే అని రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు. దానికి తట్టుకోలేక రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఈక్వేషన్లని ఆన్సర్ చెప్పలేక లేచి ఏమో మాట్లాడిన. అది మాట్లాడినంత మాత్రాన ప్రజలు నిజంగా మెజార్టీ పీపుల్ ఎవరి గురించి మాట్లాడుతుండ్రో అది నాలే. మనము వాళ్ళు ఏదో హిందూ ముసుగులు అబద్ధాలు ఆడి హిందువులను రాహుల్ గాంధీ తిట్టిండు అని ఒక మాట మాట్లాడినంత మాత్రాన అయ్యేదేం లేదు. చూపించారు కదా మొన్న ఎలక్షన్లో దొంగచాటున దొంగతనంగా తప్పుడు వ్యవహారం చేసి కొన్ని సీట్లు వచ్చినాయి. అంతేగాని నిజంగానే మీకు మూడోసారి అంత హిందువుల మీద మీకు ప్రేమ, హిందువులు మిమ్మల్ని బాగా ప్రేమించింటే మీరు అన్నట్టు అబకి బార్ 400 పార్ అవుతున్నాయి. ఎందుకు రాలేదు? ఇప్పుడు ఒకప్పుడు ఇదే బీజేపీ నాయకులకు పప్పుగా కనిపించిన రాహుల్ గాంధీ ఇప్పుడు నిప్పుగా కనిపిస్తున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళకి కనిపించింది, అంతేగాని ఆయన నిప్పు అని వాళ్ళకి తెలుసుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో కూర్చున్నాడు కదా, ఇప్పుడు ముట్టుకుంటే బగ్గం అంటాడు, నిప్పులు చేతిలో పట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాడు రాహుల్ గాంధీ. ఫస్ట్ డేనే ఈరోజు దేశంలో ఫస్ట్ డే రాహుల్ గాంధీ వాళ్ళని ఉరికిచ్చి భయపెట్టించినటువంటి రాహుల్ గాంధీ, నిన్న వాళ్ళని ఒక ఆట చెడు కూడా ఆడుకున్నటువంటి రాహుల్ గాంధీ ఇంకా 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఎల్ఓపిగా రాహుల్ గాంధీ ఉప్ప నిప్ప పప్ప అన్నీ చూపిస్తాడు. రాహుల్ గాంధీ టాలెంట్ని మీలాగా ఏదో దేశభక్తి అని అబద్ధం చెప్పి దాన్ని అడ్డం పెట్టుకోనో లేకపోతే హిందువులను అడ్డం పెట్టుకోనో పనిచేయడు రాహుల్ గాంధీ. టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, బీదోళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, యువతను ఎంకరేజ్ చేస్తాడు. దేశంలో ఉన్నటువంటి అందరికీ సమానత్వం కావాలని వాటిల మీద పోరాటం చేశాడు. కాబట్టి ఈరోజు మీరు దొంగచాటునే కొన్ని సీట్లు ఎక్కువ వచ్చి అధికారంలోకి వచ్చిండ్రేమో కానీ మేము నిజమైనటువంటి గెలుపు కాంగ్రెస్దే. ఈరోజు ఇప్పుడు ఉంది కదా, ముందుంది ముసాళ్ళ పండగ. 5 ఏళ్ళు నీకు రాహుల్ గాంధీ బాగా చూపిస్తాడు. చూడండి, అడిగినటువంటి కాబట్టికి ఆన్సర్ చెప్పే శక్తి దమ్ము మీ దగ్గర ఉందేమో. నిప్ప ఉప్ప పప్ప అన్నీ తెలుస్తాయి బయటికి. తెలంగాణలో నిరుద్యోగుల ఇష్యూ అసలు ఏం జరుగుతుంది? కొంతమంది ఏమో హరీష్ రావు ఉన్నారని, కొంతమంది కేటీఆర్ ఉన్నారని, లేదు కొంతమంది బీజేపీ ఉన్నారని చెప్తున్నారు. ఏంటంటే అసలు ఎవరిద్దట్లో ఎవరున్నా కూడా వాళ్ళు నిజమైన వాళ్ళు ఉంటే దేశద్రోహులు, వీళ్ళుంటే రాష్ట్రద్రోహులు. తెలంగాణ పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు 10 ఏళ్ళు ముసుగుల రాష్ట్రాన్ని దోచేసిండ్రు, 10 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఒక్కరోజు కూడా టీఎస్పీఎస్ లీకు లేనటువంటి ఎగ్జామ్ జరగనే లేదు అసలుకి. ఒక్కరోజు కూడా కనీసం పోస్ట్ పోన్ కానీ ఎగ్జామ్స్ లేవు. ఈరోజు నిరుద్యోగ యువతను అడ్డం పెట్టుకొని కొంతమందిని ఉసిగొలిపి టీఎస్పీఎస్ ఆఫీస్ ముంగల్నో లేకపోతే ఈరోజు ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ మీదనో వాళ్ళని ఏదో రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలకు కానీ ఇంకేమిటి కన్నా ముప్పు అయితే పేరేంది హరీష్ రావు కానీ, కేటీ రామారావు కానీ, కేసీఆర్ కానీ, బీజేపీ కానీ వాళ్ళ ప్రాణాలకు అడ్డం ఉంటారా అని నేను అడుగుతున్నా. నిరుద్యోగ యువత 30 లక్షల మంది నడి రోడ్డు మీద ధర్నాలు చేసి అయ్యా అమ్మల కాళ్ళు పట్టుకొని బతికినటువంటి తల్లిదండ్రి పిల్లలు ఈరోజు
ఎంత అస్తవ్యస్తంగా రాష్ట్రం అంతా చెడదొబ్బినరో అందరికీ తెలుసు. ఈరోజు వచ్చి ప్రభుత్వం వచ్చి 7 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు వేసిందో తెలుసు. ఈరోజు డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్స్ అయిపోయినాయి. టీఎస్పీఎస్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాపించిండ్రు. అన్నీ కాంగ్రెస్ పార్టీ సవ్యంగానే సక్రమంగానే చేస్తుంది. మాకు తెలుసు, మాకు బాధ్యత ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా నెత్తి మీద ఉన్నది. మేము పూర్తిగా ఇంకా ఇవ్వాల్సినటువంటివి ఇప్పుడు ఆల్రెడీ ఒక 35,000 మంది ఉద్యోగాలకు ఇచ్చేసినాం. ఇంకా 1,35,000 ఉద్యోగాలు మేము పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం. అంతకు మించి కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. దాంట్లో ఏం వరి అవ్వాల్సేది అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నారు, సబ్జెక్ట్ లేదు మాట్లాడడానికి. ప్రభుత్వం అన్నీ చేస్తుంది. ఏదన్నా ఒకటి ఎవరినన్నా ఒకళ్ళని రెచ్చగొట్టి ఎవరినన్నా ఒకళ్ళని ఉసిగొలిపితే కానీ వాళ్ళ పబ్బం గడవదు. వాళ్ళు కనబడాలే తెర మీద మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇదేదో సాకు దొరికింది. కానీ మేము అంత అవకాశం ఇవ్వము, అన్నీ చేసి చూపిస్తాం. మేము మంది పిల్లలు మా పిల్లలు అనే బాపతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే అంటారా? ఎవరి గురించి మాట్లాడిండో చెప్తే నేను వాళ్ళ గురించి ఉద్యోగాలు మీరు ఇచ్చారని ఏం మాయ రోగం అయిందంట. మరి నోటిఫికేషన్ లేసి ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏం మాయ రోగం అయింది? మొత్తం ఎన్ని వందల మందికో రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉద్యోగం పెట్టుకొని మీ పబ్బం గడుపుకున్నారు. వాళ్ళందరూ స్కామ్ చేసి మీ కోటాకు పంపిస్తుంటే వాళ్ళని పెట్టుకున్నారు. అంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని కోట్ల రూపాయల జీతం ఇచ్చి పెట్టుకున్నారు. మరి నిరుద్యోగ యువతకి మీరే ఎగ్జామ్ రాపించినప్పుడు ఎందుకు వాళ్ళకు రిక్రూట్మెంట్ చేయలేదు? మీరు చెయ్యని పని మేము చేస్తే మంది పిల్లలు మా పిల్లల్ని అన్నారంట. కాంగ్రెస్ ఇస్తే తెలంగాణని మాదని సంకలేసుకున్నప్పుడు మీకు తెలియలేదా ఎవరి పిల్లలు ఎవరు తల్లేడా? అప్పుడు కేసీఆర్ చావు నోటు తలబెట్టినాడుగా. ఏమని? అవును, చావు నోట్ల తలకాయ వేయటలేదు, నోట్ల ఇడ్లీ పెట్టుకొని తిన్నాడు, లేకపోతే సలైన్ పెట్టుకొని గ్లూకోజ్ ఎక్కించుకున్నాడు.